వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 30 months, 30 లక్షలు 30 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో దీంట్లో మనకి ఏంటంటే మ్యాక్సిమం మినిమం అమౌంట్ వచ్చేసి 75,000, మ్యాక్సిమం వచ్చేసి 1 lakh వస్తుందండి. సో అదేవిధంగా మినిమం బిడ్ వచ్చేసి 21 lakhs, మ్యాక్సిమం బిడ్ వచ్చేసి మనకి ఏంటంటే 28,50,000 అనేది మనకు రావడం జరుగుతుందండి. సో అంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏంటంటే ఒక 5-6 months వరకు మనకి ఏంటంటే మినిమం బిడ్ ఇది, అంటే మినిమం బిడ్ పేబుల్ అమౌంట్ వచ్చేసి 25 lakhs అంటూ లాస్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే 28,50,000 వస్తుందండి. ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ ఫుల్ పేమెంట్ ఉంటుందండి. సో మనకి వచ్చేసి 1 lakh అంటే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ ఫుల్ పేమెంట్ ఉండి రిమైనింగ్ ఒక 5 months 6 months వరకు మనకి ఏంటంటే 75,000 అనేది మినిమం రావట్లే ఉంటుంది. సో ఇది ఏంటంటే స్పిన్నింగ్ సిస్టమ్. స్టార్టింగ్లో ఇది స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ 30 months కాబట్టి 30 members ఉంటారో ఆ 30 members ఎవరికైతే ఇది మినిమం బిడ్ పేమెంట్ వచ్చేసి మనకు 21 lakhs, ఈ 21 lakhs ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది ఆన్లైన్లో 5 minutes యాక్షన్ టైమింగ్లో అది ఎవరికి వస్తే వాళ్ళు మాత్రం షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సింది అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ 5 months తర్వాత మనకి ఏంటంటే ఆఫ్టర్ మనకు 5-6 months తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ అవుతుంది. ఓపెన్ యాక్షన్లో మనకి ఈ విధంగా బిడ్ మనకి ఏంటంటే ఈఎంఐలు అనేది ఇంక్రీజ్ అవుతుందండి. మీరు లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే అప్రాక్స్ ఒక 25 lakhs 26 lakhs అనేది ఇది ఎగ్జాంపుల్గా మీకు తీసుకోవడం జరిగింది. ఒక 25 లక్షల దాకా 26 లక్షల దాకా మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లాస్ట్ బిడ్ పేబుల్ వచ్చేసి మనకు 28,50,000 అనేది మనకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుంది. అప్రాక్స్ ఒక 350 ఆ విధంగా ఆ రేంజ్లో మనకి ఏంటంటే డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే లాస్ట్ వరకు ఉన్నట్లయితే ఎలాంటి షూటీస్ అవసరం లేదండి. సో షూటీస్ లేకుండానే ప్రాసెస్ ఏంటంటే లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. మిడిల్లో తీసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఏంటంటే 2 చిట్స్ వేసుకొని ఒక చిట్ పెట్టుకొని మరొక చిట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది షూటీస్ లేకుండా. అంటే లేదు మనకు స్టార్టింగ్లో కావాలి అనుకుంటే మాత్రం షూటీస్ పెట్టుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ చిట్టి వేసుకున్న వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. సో అదేవిధంగా చిట్స్ వేసుకున్న వాళ్ళకు మనకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సి వస్తుంది. అండ్ చిట్ వేసుకున్న వాళ్ళకు మనకి ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సి వస్తుందండి. సో అదేవిధంగా మనకి ఏంటంటే షూటీస్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా షూటీస్ మనకు అవసరం ఉంటుంది. ఏదైనా యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళు అయితేనే మనకి ఏంటంటే 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, జాబ్ ఐడి, ఆధార్ ఐడి, సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు గవర్నమెంట్ అయితే మనకు కూడా సేమ్ 3 months పే స్లిప్స్ ఉండడం కావాలి. అదేవిధంగా ఐటీ అయితే మనకు 3 years ఐటీ కట్టిన వాళ్ళకు కూడా మనకి ఏంటంటే ఐటీ రిటర్న్స్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో మనకి ఏంటంటే ఓవరాల్